రేగొడియాలండి. ఇప్పుడు సీజన్ కాబట్టి రెసిపీ చూపించలేను. రేక్కాయలు తీసుకొని కడిగి శుభ్రంగా దంచి దానిలో ఉప్పు, కారం, బెల్లం వేసి ఇలా వడియాలు పెట్టామండి. తింటుంటే పుల్ల పుల్లగా చాలా తీయగా చాలా బాగుంటాయి. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇవి వచ్చి మామిడి తాండ్ర కూడా పండు మామిడికాయలు, రసాయలు మామిడికాయలతోటి బెల్లం కొంచెం కలిపి ఉడకబెట్టి ప్లేట్లో ఎండబెట్టేయండి. బయట కొన్న వాటికన్నా చాలా బాగుంటాయి మామిడి తాండ్ర. ఇది తాటి చేప, ఇంతకుముందు మీరు వినే ఉంటారు. ఇది తాటి చేప, తాటికాయల నుంచి పాసం తీసి దానిలో కూడా బెల్లం కలిపి ఎండలో పెడతామండి. ఇంట్లో తయారు చేసింది నేను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.